మీరు ఏదైతే రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇబ్బందులు పడిన ప్రతి కార్యకర్త తన అనుభవాలని డిజిటల్ బుక్లో ఎక్కించండి, నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తా. ఇది డిజిటల్ బుక్ ఆవిష్కరణలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. జగన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే కన్నా కూడా ఎర్రి పువ్వు అని పెట్టుకోవాలి. అంటే ఎర్రి పుష్పం అని పెట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే జగన్ రెడ్డే ఆ పుష్పం లాంటోడు. జగన్ రెడ్డి పరదాల పాటు నడుస్తాడు. అసలు అతనికి ధైర్యం ఎక్కడన్నా ఉందా? అరే జెడ్పీటీసీ పోతే పులివెందుల్లో సిగ్గు శరం లేకుండా డిజిటల్ బుక్ పెడతా వాళ్ళు పెట్టారు. పులివెందుల్లో ప్రజలు ఏం పెట్టారు? ఇతనికి ఎర్రి పువ్వు అని పెట్టారు. అది పెట్టుకోమనండి. మా ఎర్ర బుక్కి ఈ డిజిటల్ బుక్కి చాలా తేడాగా ఉంది. ఎలా ఉందంటే రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్ రెడ్డికి ఎంత తేడా ఉందో, అభివృద్ధి లేని దానికి ఎంత తేడా ఉందో, అంటే 2010 నుంచి 24 దాకా ఎంత దరిద్రమయంగా ఉన్నామో ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నాం అనే దానికి ఎంత వ్యత్యాసం ఉందో అలా ఉంది రెడ్ బుక్. రెడ్ బుక్లో మేము ఏం రాసాం జగన్ రెడ్డి చెప్పు? రెడ్ బుక్లో మాకు కార్యకర్తలకి అన్యాయం చేస్తున్న రాయిలా ప్రజలకి రెడ్ బుక్ అంటే ఏంటి? ఒక సీఏ అక్రమంగా కేసులు ఏం పెట్టాడు వాడి గురించి రెడ్ బుక్లో రాసాం. ఒక డీజీపీ అరాచకాలు ఏం చేశాడు అవి రెడ్ బుక్లో రాసాం. ఏది ఉన్నా సరే మనము రెడ్ బుక్లో రాసింది ఒక ఎంప్లాయీస్ ఎవరైతే అరాచకాలు చేశారో వాళ్ళతో పాటు నీ డామ్డక్రి 151 మందిలో నిన్ను కూడా రాసాం రెడ్ బుక్. ఇంకా జగన్ రెడ్డికి తెలియాల్సింది ఏంటంటే నువ్వు ఉన్నావు రెడ్ బుక్లో అంటే నువ్వు అన్ని పాపాలు చేసావు. చిత్రగుప్తుడు రాసినట్టే రాసాం. జగన్ రెడ్డి రెడ్ బుక్లో జరిగేది ఇవి. మేము వాళ్ళనే పని చేస్తున్నాం. జగన్ రెడ్డిని ఎందుకు వేయలేదు, అరెస్ట్ చేయలేదు? మాకు ఒక్క పూట పని కదా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక్క సెకండ్ పని. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడారు, కుటుంబాల గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పిల్లల గురించి కూడా మాట్లాడాడు. ఇదే ఎదవలో. ఇది రెడ్ బుక్ రాసింది మేము. నీలాగా అరే అటు పోయాము జెండా బీకాము రాసుకోండి డిజిటల్ బుక్. పుస్తకాలు లేవేమో మరి జగన్ రెడ్డి దగ్గర. డిజిటల్ బుక్ అసలు ఇతనికి డిజిటల్ మీడియా తెలీదు. ఒక సాక్షి పేటీఎం కుక్కలను పెట్టుకొని సాక్షి భారతీరెడ్డిని అడ్డం పెట్టుకొని ఒక ఆడబిడ్డని మేము అడుగుతున్నాం. భారతీరెడ్డి సాక్షి ఛానల్లో రాసేది రోజు అబద్ధాలే కదా. డిజిటల్ బుక్కి రెడ్ బుక్కి తేడా తెలుసుకో జగన్ రెడ్డి. నీ డిజిటల్ బుక్లో నువ్వు ఏది కావాలంటే అది రాసుకో. ఎక్కడ ఏం చేసుకుంటావు? ఇతనికి తెలుసు పేపర్ అయితే చినిగిపోయిద్ది, లేదంటే 5 ఏళ్ళకైతే మాతపడిపోయిద్ది. ఇతను అధికారంలో అంటే 20 ఏళ్ళు పట్టిద్ది సుమారు. అప్పటికి ఇతను చచ్చిపోతాడో లేదా జైల్లోనూ పోతాడు. అంటే నేను ఎందుకు కోరుకోవాలి? చంద్రబాబు నాయుడు గారినే కోరుకున్నప్పుడు మేము జగన్ రెడ్డిని కోరుకోమా చావు? మీరు కూడా అలా మాట్లాడతారు ఏంది? ఇప్పుడు నేను చెప్పే అద్దం లాంటి వాళ్ళం మేము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అద్దం లాంటి వాళ్ళం. నా ముఖం ఎలా కనపడితే అంతే కనపడుతుంది అద్దంలో. నువ్వు సావు అన్నావు అనుకో, నువ్వు చావు అని చెబుతాం. సో మేమేమి ఎక్కడ బాధపట్ల. మేము ఇప్పుడు వరకు మా బాబు గారు మీరుండండి మీరేం చేయొద్దు అన్నారు, ఆగాం. ఇంకా ఆగే పరిస్థితి లేదు. జగన్ రెడ్డి 20 అందుకని డిజిటల్ బుక్. ఎందుకంటే మెమరీలు గూగుల్ దాంట్లో డ్రైవ్లోనో మన ఐఫోన్ క్లౌడ్లోనో భద్రపరుస్తాం, ఓకే కదా. ఇట్లా కూడా డిజిటల్ ఎందుకు? ఇతను 5 ఏళ్ళ తర్వాత రాడని అతనే చెబుతున్నాడు. రెడ్ బుక్ అయితే కనపడుతుంది, డిజిటల్ బుక్ ఎప్పుడుకో 100 సంవత్సరాల కోసం. అతను వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము ఇంకోటి చెబుతున్నాం. నిన్న డిజిటల్ బుక్ పెట్టగానే నిజంగా అయితే వాళ్ళ కార్యకర్తలు అన్యాయమైన వాళ్ళు కదా డిజిటల్ బుక్లో పేరు నమోదు చేసుకోవాల్సింది. అరే విడుదల రజని నీ మంత్రి చేసింది నీ ఇలాకాల్లో నీ దొంగ పనులకి సంతకాలు పెట్టిన విడుదల రజని ఒక ఆడబిడ్డ మీద. మేము ఆడబిడ్డను ఎందుకు అంటున్నాం అంటే అది మా చెట్టే. సరే చెట్టు చేసాము, ఫలాలు అనుభవించచ్చావు, అది ఓకే. ఆ పిల్లను కూడా నాశనం చేసావుగా. విడుదల రజనీని కూడా ఏది పడితే అది విడుదల రజనీ మీద ఇప్పుడు పాపం ఆ సుబ్రహ్మణ్యం పెట్టాడు. అట్లాంటివి క్వారీలు దందాలు చిలకలూరుపేటలో దందాలన్నీ కూడా డిజిటల్ బుక్లో వస్తాయి. పులివెందులోని జగన్మోహన్ రెడ్డి గురించి డిజిటల్ బుక్ ఎక్కించినట్టే. పులివెందులో ఎప్పుడైతే జెడ్పీటీసీ పోయిందో ఒంటిమిట్ట పోయిందో ఇతను డిజిటల్ బుక్ ఎక్కిస్తేనే కదా 151లో 5 పోయి 11 మిగిలాడు. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అని పెట్టాడు. నాకు తెలిసి జగన్ రెడ్డి కూడా బీటెక్ రవి మీద ఓడిపోతా. డిజిటల్ బుక్లో రాసుకోమ్మా సాంబా రాసుకో. అది ఇదంతా ఒక ఎత్తు. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి సిదిరి అప్పలరాజు అలాగే మన పేరు నాని ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. సిగ్గులేని నా కొడుకులు వీళ్ళు. మేమెందుకు క్షమాపణ చెప్పాలి?
సైకో అంటారా అసలుకి? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, అందులో అసెంబ్లీలో లేని వ్యక్తిని పట్టుకొని సైకో అని ఎలా అంటాడు బాలకృష్ణ అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అసెంబ్లీలో లేడు, పాపం ఓడిపోయి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గురించి 151 మంది కుక్కలని ఎందుకు అంటున్నాం అంటే భాష వాడాల్సిన పరిస్థితి వచ్చింది. సిగ్గు లేకుండా ఆ రోజు మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడారు కదా, సభలో లేనప్పుడేగా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిందాక సభకు రానన్నాడు. మేము అన్నదాన్ని ఇతను ఏదో కాపీ కొట్టి నేను రానంటున్నాడు. సరే అది మాట్లాడదాము. బాలయ్య బాబు క్షమాపణ ఎందుకు చెప్పాలి? చెప్పాల్సి వస్తే చెబుతాం. ఏమని? సైకో అనకుండా ఇప్పుడు దాకా మాట్లాడినందుకు. మేము ఎలక్షన్ ముందు ఏమని వచ్చాం? మా పాట చూసారా? సైకో పోవాలి, జగన్ పోవాలి, సైకో పోవాలనే వచ్చాం. సైకో పోవాలనే కదా మేము వచ్చింది. మేము అడిగింది ఏంది? రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి సైకో పోవాలి, ప్రభుత్వంలోకి రావాలన్న. ఓట్లని మాకే వేసారు కదా. అంటే నువ్వు సైకో అని రాష్ట్ర ప్రజలు 5 కోట్లు 6 కోట్ల మంది నిన్ను యాక్సెప్ట్ చేశారు కదా, నువ్వు సైకో అని. మేమనేది ఏంది? మీరే ఇంకా మాకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 16 నెలల కాలంలో మీరు అసెంబ్లీలో కూడా, మేము అడుగుతున్న అసెంబ్లీలో కూడా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే సైకో జగన్ రెడ్డి అని రాయండి, అఫీషియల్గా రాయండి. మేము ఎలక్షన్లకి సైకో పోవాలి, తెలుగుదేశం రావాలన్నాం. సైకో పోయాడు. ప్రజలందరూ ముక్కమ్మడిగా మాకు 164 సీట్లు ఇచ్చారు, నీకు 11 సీట్లు ఒలగబెట్టారు. నువ్వెందుకు మాట్లాడతావు? ఇంకా క్షమాపణ చెప్పాలి అంటే మీరు మాకు చెప్పాలి. ఇంకొకటి చీదిరిగా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావురా? మా నాయకుడిని, మా అధినాయకుడిని నువ్వు అసెంబ్లీలో టెస్టులు చెప్పమంటావా? ఈ సైకో జగన్ రెడ్డి అక్కడ కూర్చొని కిలకిల నవ్వుకుంటాడా? రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు జగన్ రెడ్డి నవ్వుకున్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఇలా తిట్టించాడా లేదా? మేము తిట్టడం ఒక 5 నిమిషాల పని. నీకు అది దమ్ము మొగడు అయితే రమ్మంటున్నాం కదా అసెంబ్లీకి. అక్కడ కూర్చొని ఈ సోది చెప్తూ ఉంటాడు. ఇక పేరు నానిగాడు ఉన్నాడు. నిన్న ఈడు రజనీకాంత్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాడు. అసలు ఈడు ఎట్లా మాట్లాడతాడు అనుకున్నా? ఈడేదో పెద్ద నీతిమంతుడిలాగా. వాడే చెబుతాడు నేను అంత నీతిమంతుడు కాదు, ఈడు నీతిమంతుడు, ఈడు బొంద, ఈడు పోస్ట్ పెళ్ళం పోయింది. లేదు వద్దు మనకి వాళ్ళకంటే లేదండి, మనకు ఉండాలి కదా. నేను ఏమంటున్నానండి, ఒక ఆడబిడ్డ వెళ్ళిపోయిందని చెబుతున్నా కానీ వీడేందో చేశాడని కాదు. వీడు అరాచకాలు, వీడు దొంగ పనులు ఒప్పుకోలేక ఒక ఆడబిడ్డ వెళ్ళిపోయింది. రెండవ వచ్చింది కలెక్షన్ కింగ్. వీడు చేసేదే బుక్కా పకీర్ వ్యాపారం. వీడు చెబుతాడు నిన్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి పనిచేశారంట. ఎవరు? మత్స్యకారులు. అంటే మా కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడుతూ మత్స్యకారులు ఈడే ఎదవ, ఈడే ఏదో చాంచికిరి పనులు చేసుకునేవాడు, ఈడు కొడుకు వచ్చాడు, ఈడో పెద్ద ఇది, ఈడు మాట్లాడతా తగునమ్మని వస్తాడు. నా కొడక ఇంకా బట్టలు ఎప్పుడు తీసుకొడతాం ఈ నానిగాడిని, ఈ నా కొడుకుని ఇప్పుడు దాకా వదిలేసాం. మా వాళ్ళకి కూడా సిగ్గులేదు. ఏ పోలీస్ వ్యవస్థ లేదా? ఈ నా కొడుకుని ఎన్ని కేసులు ఉన్నాయి, మొత్తం లోపల వేయాలి కదా. ఇన్ని ఎయ్యరు మా వాళ్ళు కూడా. నీతి నియమాలు అంటాడు. ఈ నా కొడుకులు మమ్మల్ని తిడతా ఉంటారు, మేము చూస్తాం. బాలయ్య బాబు గురించి ఇంకొకసారి మాట్లాడావా నా కొడక నరాలు తెగుతాయి. ఇంకా నీకు సిగ్గుమాలి నా కొడక. రేపు ఎలక్షన్ దాకా ఉంటావా నా కొడక? అసలు నువ్వు చేసిన బియ్యం కుంభకోణంలో తెచ్చావు, బియ్యం ఎప్పుడొకప్పుడు పోతావు. నీ మీద పీడి అట్లాగా ఒక 40 కేసులు ఉన్నాయి. మొత్తం పెట్టి నా కొడక అసలు నేను లోపల లెంగుతావు. బాధేసిద్ది. ఈడు మా బాలయ్య బాబు అనే స్థాయి కుటుంబాల గురించి మాట్లాడతాడు. ఎన్టీ రామారావు గారికి చెడబుట్టాడు. ఈ నాన్న పేరు తెలుసా నా కొడక ఎవరికైనా? నానిగాడి వాళ్ళ నాన్న పేరు తెలుసు ఎవరికైనా? ఎన్టీ రామారావు గారిని పట్టుకొని చెడబుట్టాడు. నా కొడక నువ్వేమైనా పెట్టావా? నువ్వేమైనా వచ్చావా? మాకున్న ఓటేసావా? లేకపోతే మా నాయకుడు పట్టం ఒక్కరోజు మీ ఇంట్లో పెట్టుకున్నావా? ఎవడురా నువ్వు మాట్లాడటానికి? ఆ రాజారెడ్డిది పెట్టుకో, రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి మేము మాట్లాడదలుచుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ నా కొడుకులు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. చెప్తున్నాం. ఆ జగన్ రెడ్డి సైకో జగన్ రెడ్డి తల్లిని చెల్లిని వదిలేస్తే అప్పుడు మాట్లాడరు నా కొడుకులు. ఇప్పుడు మేమేమంటున్నాం? జగన్ రెడ్డి దగ్గరకు పోయి అమ్మని ఎందుకు వదిలేసావు, నా తల్లి చెల్లిని ఎందుకు వదిలేసావు? ఆ రోజు పాదయాత్రలో ఉంగరాలు కూడా బాగొట్టుకుంది పాపం షర్మిల. ఉంగరాలు బాగొట్టుకుందే కాక ఆస్తి కూడా ఇవ్వకుండా కోర్టుకెక్కాడు. తల్లి మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను తీసేశాడు. ఇతనే జీవితకాలం ఎన్ని రోజులు బతుకుతాడో చేస్తాడో తెలీదు. రేపు జైలుకి అయితే బయటకు వస్తాడో తెలీదు. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ పోయిద్ది. మేము చెబుతున్నాం రాజప్రసాదంలో మరిన్ని కోణాలు చూడాల్సి వస్తుంది. ఈ కోణాల్లో పాపం జగన్ రెడ్డి ఏమైపోతాడని ఏదో బాధ. ఎందుకంటే ఓ పిచ్చోడో పిచ్చిరాజు బొచ్చిరాజు మనకు కథ పడతా ఉంటే మనం చేసిన పాలన గుర్తొస్తూ ఉంటుంది. పిచ్చోడు ఉండాలి కదా. ఓకే, చివరిగా ఒక్క నిమిషంలో ముగించండి. నాకు యాంకర్ శ్యామలను గుడివాడ అమర్నాథ్ ఒక కొటేషన్ వేశారు. నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు. ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ముందు తాగి అసెంబ్లీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పి బాలకృష్ణ గారిని ఉద్దేశించి వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యను ఓన్లీ 1 minute కంక్లూడ్ చేయండి.
ఏం లేదండి, గుడివాడ గురునాథం గారు గుడ్డు కంటే వాడే తెలుసు. ఇప్పుడు గుడ్డు రేట్ ఎంత అనే బదులు గురునాథం వాడి రేట్ ఎంతో అమర్నాథ్ అంటే వాడి రేటు చెబుతారు. అరే ఈడు అసలు ఎక్కడో పెడితే చలికే పోలేని మొండ ఈడు. దావోసి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని పప్పు బెళ్ళాలు బాత్రూమ్లు కడుక్కున్నాడు వీడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇక శ్యామల గురించి అందామా? శ్యామల ఎవడికి తెలియదు. ఇక ఏమే కొటేషన్ రాయాలి, ఇగ్గు బొగ్గు అంటుంది. ఇది ఇగ్గు అనే పదం కన్నా కూడా ఎవరికి తెలియదు శ్యామల గురించి. మేమేమంటున్నాం, ఇగ్గు అందండి, ఏం కూడా బ్యాగులో ఏం పెట్టుకొని పోతుంది అంటున్నాం. మేము వేరే అంటలా, దొరికింది కదా శ్యామల అనేది. ఏందో పెద్ద పతివత శిరులాగా వచ్చింది. మళ్ళీ దీనికి అదేంది, మా ఊళ్ళో టిక్కా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, హారతి తిప్పుతూ ఉంటారు పిల్లలు ముందుండి రికార్డ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అట్ట పాప రికార్డ్ డ్యాన్స్లో అలవాటయ్యి శ్యామలకి ఓ పేటీఎం 10 మందిని తెచ్చుకుంది. వాళ్ళకి తెలియ ఇట్లా తిప్పుతున్నారు, దేనికి తిప్పుతున్నారు అర్థం కావట్లా. మేమనేది ఏంటంటే ఆరత కప్పులా కరిగిపోతావు శ్యామల, ఇక చాలు, నీ నాటకాలు ఎక్కువ వేసావంటే నీకు చెప్తున్నావు, నీ చరిత్ర మొత్తం బయటికి తీస్తే నువ్వు తట్టుకోలేవు. ఎవరినో రెడ్డిని పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు, బేపన వాళ్ళ అమ్మాయి, పడి ఉండు, వచ్చావా పని చేసుకున్నా పోయావా, నీ స్థాయి మా వాళ్ళనే స్థాయి కాదు, నీకు మేమే ఎక్కువ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.